నిరుద్యోగుల కోసం చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు మీరు చేస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుంది అనేసి అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఎట్లుందంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంది. ఇది ఎవ్రీ టైం నేను ఇదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ టైం ఇట్లనే బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చలనం లేకుండా పోతుంది. ఇప్పుడు సపోజ్ దున్నపోతుంది, దానిపైన వర్షం పడితే అది మన కదలిక ఉంటుంది ఉండదు. సేమ్ అట్లనే ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా అట్లనే కనిపిస్తూ ఉంది. ఇట్లనే మీరు చేస్తుంటే మేమేం చూస్తూ ఊకోము. ఖచ్చితంగా ఇప్పుడు నిన్ననే చెప్పిండు 70,000 ఇచ్చిన ఉద్యోగాలు అని. మళ్ళీ దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకు ఇట్లా ఊరికి పెద్ద పెద్ద సభలు పెట్టి ఆ సభలలో నేను 70,000 ఇచ్చిన అంటే సభ పెద్దగా ఉన్నంత మాత్రాన చెప్పిన అబద్ధం నిజం అయిపోదు. ఫస్ట్ పాయింట్. అండ్ మీరు జాబ్కి వెళ్ళినారు ఇస్తా అన్నారు. జాబ్కి వెళ్ళినారా జాడ లేకుండా పోయింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇస్తామన్నారు. మళ్ళీ దాని పరిస్థితి ఏంది? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మళ్ళీ ఆ 4,000 నిరుద్యోగ భృతి సంగతి ఏంది? ఈ రకంగా మమ్మల్ని మోసం చేసుకుంటా వస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మేము ఇప్పుడు సెంట్రల్లో ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆయన పదవికి రాజీనామా చేసిండో, నెక్స్ట్ ఈ విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పదవికి రాజీనామా చేసేంత వరకు మేము గట్టిగా పోరాడతాము. రేవంత్ రెడ్డి రెసిగ్నేషన్నే మేము ప్రధాన డిమాండ్గా తీసుకొని పోతాం. అంటే విద్యాశాఖ వేరే వాళ్ళ చేతికి పోతే వాళ్ళని న్యాయం చేయలేరు కాబట్టి నా దగ్గర పెట్టుకున్న అట్లాంటి విద్యాశాఖని వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తా అనేసి పెట్టుకున్న అతను ఇప్పుడు ఎట్లా రాజీనామా చేస్తారనేసి అనుకుంటున్నారు. విద్యపైన ఎటువంటి అవగాహన లేనోడు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్తుని కాలరాస్తున్నాడు. ఇదే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్లోనే చాలా మంచి పోస్ట్ అది. అంటే విద్య అంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. రేపు తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ మంచి బాటలో నడవాలన్నా, తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉండాలన్నా కూడా మాలాంటి విద్యార్థులే కదా. మళ్ళీ అట్లాంటి విద్యాశాఖని దగ్గర పెట్టుకొని ఈరోజు మీరు చేస్తుంది ఏంది? విద్యపైన అవగాహన లేదు కాబట్టి ఈరోజు విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగుల బ్రతుకుని, విద్యార్థుల బ్రతుకుని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి ఈస్ అన్ఫిట్ టు బీ ఇన్ యాజ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో వీ డిమాండ్ హిమ్ టు రిజైన్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అంటే జాబ్ క్యాలెండర్ కానీ ఎలాంటివి కానీ రిలీజ్ చేయలేదు. రీసెంట్గా 7,000 ఉద్యోగాలు రిలీజ్ చేసి నేను రిలీజ్ చేసిన అని చెప్పుకుంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? స్వయంగా డీజీపీ గారే చెప్పారు కదా 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. వాళ్ళు మేము రేవంత్ రెడ్డి గారి ఆస్తులు అడుగుతున్నామా? రేవంత్ రెడ్డి గారి పదవులు అడుగుతున్నామా? పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నిరుద్యోగులకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు అడుగుతున్నాము. ఉద్యోగం అనేది మా హక్కు. తెలంగాణ తెచ్చుకుంది కూడా ఉద్యోగాల కోసమే కదా. మళ్ళీ నువ్వు 19,000 ఖాళీలు ఉన్నప్పుడు 7,000 ఎవరికి సరిపోతాయని ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? అవి నీ ఆస్తులు కావు కదా. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మేము కొట్లాడతాం. రేవంత్ రెడ్డి అదే 19,000 ఖాళీలు ఉన్నా కూడా 7,000 ఇస్తా అంటున్నాడు. అంటే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏమాత్రం ఈయన ఫిట్ కాదు. సో అందుకే మేము రేవంత్ రెడ్డి రెసిగ్నేషన్నే కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ హటావో, నిరుద్యోగి బచావో అనే నినాదాన్ని సామాన్య ప్రజల దృష్టికి కూడా తీసుకుపోయి ఈ ఉద్యమాన్ని చాలా బలంగా నిర్మించి రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తాం. అంటే ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తను చేశారో అభిజిత్ దీప్కే గారు, మరి ఆ విధంగానే ఇక్కడ కూడా ఉధృతమయ్యే అవకాశం ఉందంటారా? ఎలా ముందుకు తీసుకెళ్తారు? బరాబర్ అవుతుంది. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని కానీ ఒక మనిషిని కానీ ఎంత అణిచివేయాలని చూస్తే అది అంత రివోల్ట్ అవుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ చిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఇంతసేపు పోలీసు వాళ్ళు చూడండి, అక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నారా? కొంచెం జూమ్ చేయండి బ్రో. ఏం అవసరం పోలీసు వాళ్ళకి? ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నాం కదా. మేము మా సమస్య తెలుసుకోవడానికి మేము ఇక్కడ ధర్నా పెడుతున్నామా, ఏదైనా చేస్తున్నామా? చట్టపరంగా డెమోక్రటిక్ వేలోనే రాజ్యాంగబద్ధంగా మేము చేస్తున్నాం. పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి? పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? అంటే మేము ఏదైనా చేస్తే మా ఉద్యమాన్ని అణిచివేయడానికి చేసే భాగంలోనే ఈ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో మమ్మల్ని ఎంత సప్రెస్ చేస్తే మేము అంత రివోల్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే మేము డిమాండ్గా పెట్టుకొని రేవంత్ రెడ్డిని తరిమి కొట్టే పనులనే మేము ఉంటాం. అంటే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మరి దీని మీద ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆయననే చెప్పిండు ఒక సభలో, ఏమని? మీ ప్రభుత్వం యొక్క విధి విధానాలు నచ్చకపోతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఇది డెమోక్రసీలో ఇంపార్టెంట్ పాత్ర. అవునా కదా? ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చి మా గురించి మాట్లాడినా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్ట్ అవుతాం. అదే రేవంత్ రెడ్డి గారు, అదే రాహుల్ గాంధీ గారు మేము ఉద్యోగాల కోసం తల్లాడుతున్నప్పుడు మా దగ్గరకు వచ్చి అదే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు అదేం తప్పు కాదు. కానీ మేము మా కడుపు మంటతోని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఇది పెయిడ్ ఆర్టిస్ట్ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. మేము తెలంగాణ బిడ్డలము. మాకు
నువ్వు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఫస్ట్ ఇయ్యి. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకుండా బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి మాటలని రేవంత్ రెడ్డి గారు మా పైన అనడం జరుగుతూ ఉంది. చదువుకున్న విద్యార్థులకు పేపర్ ఇచ్చి రాయమంటేనే రాయడం చేత కాదు, అట్లాంటిది అప్లికేషన్స్ ఎట్లా నింపుతారు అనేసి అని అడుగుతున్నాడు. మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే బీఫామ్ ఆయన నింపగలుగుతాడా? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు మీ బీఫామ్ని సొంతంగా మీరు నింపండి. మీరు నింపిన తర్వాత మా గురించి మాట్లాడండి. అర్థమైందా? మీరు అసలు రేవంత్ రెడ్డి గారి క్వాలిఫికేషన్ ఏంటంటే నేను అడుగుతా ఉన్నా, మీ క్వాలిఫికేషన్ ఒకసారి బయట పెట్టండి. మేము ఒక లెటర్ ఇస్తాము, మీరు రాసి చూపియండి. అప్పుడు మీ తర్వాత మా గురించి మాట్లాడాలి. అడ్డదారుల సీఎం అవుతాడు, కానీ అడ్డదారుల చదువు రాదు కదా. అడ్డదారుల సీఎం అవుతాడు, పైసలు పెట్టి పదవులు కొనుక్కోవచ్చు, కానీ విద్యను కొనుక్కోలేడు కదా. అదొకసారి రేవంత్ రెడ్డి గారు గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. వచ్చే 5 ఏళ్లలో కూడా నేనే ఉంటా అంటున్నాడు. వచ్చే 5 ఏళ్ళలో కాదు, ఈ 2 నెలల్లో నీ పదవి ఉంటుందో పిక్తుందో కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఏం ఉద్ధరించినావు అని చెప్పేసి 5 ఏళ్ళలో నువ్వే ఉంటావు. ఏం ఉద్ధరించినావు? ఆయన తెలంగాణని భ్రష్టు పట్టించాలి, తెలంగాణని నాశనం చేయాలి. 40 మంది మొన్న ఒకటే ఆధార్ కార్డు పైన ఒకటే ఆధార్ కార్డు పైన ఆయన 2 ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు. మరి అట్లాంటి జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? 5 సంవత్సరాలు ఆయన ఉంటా అంటున్నాడు కదా. అలీబాబా 40 దొంగల మూట అలీబాబా దొంగ ఉన్నాడు కదా ఈ రేవంత్ రెడ్డి. ఆ మూటకి నాయకత్వం వహిస్తున్న ఏ చిల్లరగాడ కూడా మాకు తెలియాలి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు అంతమంది 40 మంది వచ్చి పైసలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారు. మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు బతికేమైపోవాలి? వాళ్ళు మాకేం భరోసా ఇస్తున్నట్టు? ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మళ్ళీ ప్రభుత్వం పైన కానీ గవర్నెన్స్ ఫెయిల్ అయిపోతుంది. అంటే ఈ రాజకీయ నాయకులని నమ్మే పరిస్థితిలో ఎవరు లేకుండా పోతున్నారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది విద్యావంతుల చేతిలో లేదు. అందులో నియమించుకునే వాళ్ళందరినీ కూడా పైసలు ఉన్నోళ్ళనే నియమించుకుంటా పోతా ఉంటే మళ్ళీ తెలంగాణ ఏమైపోవాలి? తెలంగాణ పరిస్థితి ఏమైపోవాలి? మళ్ళీ మాలాంటి యువత ఏమైపోవాలి? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి, టీజీపీఎస్ని ప్రక్షాళన చేసి ఏదైతే రేవంత్ రెడ్డి అంటున్నారో మేనిఫెస్టోలోనే మెన్షన్ చేశారు టీజీపీఎస్ని ప్రక్షాళన చేసి అని. మళ్ళీ ఆ టీజీపీఎస్ని ప్రక్షాళన చేస్తే మేము రాసిన ఓఎంఆర్ షీట్స్ రోడ్లపైన ఎందుకు పడతాయి? ఇది ఎక్కడి అకౌంటబిలిటీ? మాకు ఇదేనా ట్రాన్స్పరెన్సీ అంటే? టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ. మళ్ళీ ఎందుకు ఈ రకంగా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తుంది? అంటే నిరుద్యోగుల బ్రతుకు అనేది అంత నిర్లక్ష్యం ఎందుకు అయిపోయింది, అంత చులకన అయిపోయిందా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అదే ప్లేస్లో మీ పిల్లలు ఇట్లనే వ్యవహరిస్తారా? 40 మందిని మీరు ఏ రకంగా మీరు ఉద్యోగం అంటే మీకు ఆ మాత్రం సోయలేదా? విద్యాశాఖ పెట్టుకున్నా నేనే అరుగుడు అన్నాడు కదా. మళ్ళీ ఇదేనా నీ అర్హత? 40 మంది వచ్చి దొంగలాగా చొచ్చుకోపోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మళ్ళీ నీ విద్యాశాఖ మంత్రివి కదా, ఏం బీక్తున్నావా అని అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు కదా నేను అర్హుడిని అందుకే నేను విద్యాశాఖ పెట్టుకున్నా అని. మళ్ళీ ఇదేనా నీ అర్హత? ఇది అర్హత ఉన్నోడు చేసే లెక్కల, అర్హత లేనోడు చేసే లెక్కలు అనేది నేను అడుగుతా ఉన్నా.